ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దానికి ఒక మెట్టు హెచ్చే కనిపించిందని చెప్పుకోవాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్, మరి ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్స్ ఒక లెవెల్లో సగలు రేపితే కనుక ఇక్కడికి వచ్చినప్పుడు మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్స్కి వచ్చినప్పుడు కాకరేకిందని చెప్పుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ బీజేపీతో సైతం బీజేపీ కూడా తన పోరాటాన్ని ఒక లెవెల్కి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంది. మరి ఇటువంటి సందర్భంలో ప్రధానంగా కాంగ్రెస్కి బీఆర్ఎస్ మధ్య పోటీ అనుకున్న సందర్భంలో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి, ఎవరికి పట్టం కడుతున్నాయి, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరికి పట్టం కడుతున్నాయి, ఏం చెప్తున్నాయి, దీనికి సంబంధించి నిన్ననే మీకు ఆర్టీవీ ఒక పిక్చర్ని అందించే ప్రయత్నం చేసింది. ఇటు కార్పొరేషన్స్లో ఇన్ఫ్యాక్ట్ చెప్పండి కార్పొరేషన్లో ఎవరి ఆధిక్యం ఉంది అండ్ అలాగే మున్సిపాలిటీలో కూడా ఎవరి ఆధిక్యం ఉంది అండ్ ఈరోజు పోలింగ్ అయిన తర్వాత పరిస్థితి ఏంటి, దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఇప్పటికే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆర్టీవీ చేతిలో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏంటి, ఎగ్జిట్ పోల్లో ఎవరు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఎగ్జిట్ పోల్ ఎవరికి ఎగ్జిట్ చూపిస్తున్నాయి, డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. అండ్ డీటెయిల్గా మనం డిబేట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి అనేది మాట్లాడుకుని ఆ నెంబర్స్ని చూసి ఆ తర్వాత మనం డిబేట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి, పీపుల్ పల్స్ ఏం చెప్తున్నా అనేది చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి మాట్లాడుకుంటే క్రమం ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి అండ్ ఒకసారి నెంబర్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద నెంబర్స్ నాతో పాటు గెస్ట్లు కూడా జాయిన్ అయి ఉన్నారు. లెట్ మీ ఇంట్రడ్యూస్. మనతో పాటు ఈ డిబేట్లో జాయిన్ అవుతున్నారు ఇటు బీఆర్ఎస్ నుంచి అండ్ అలాగే కాంగ్రెస్ నుంచి, దాంతోపాటు ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి ఎండరు లక్ష్మీనారాయణ మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే మృత్యుంజయం మనకి కాంగ్రెస్ నుంచి అండ్ అలాగే సతీష్ బీఆర్ఎస్ నుంచి మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. డీటెయిల్గా మనం మాట్లాడుకోబోతున్నాం అండ్ డిజిగ్నేషన్స్ సైతం. బట్ అంతకన్నా ముందు ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూద్దాం. ఒకసారి ఆ ఫలితాలు చూసిన తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు పీపుల్ పల్స్ ఏం చెప్తున్నది ఆ నెంబర్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. బట్ ఒకసారి ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి పీపుల్ పల్స్ నుంచి స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పీపుల్ పల్స్ ఏం చెప్తుందనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, మీరు చూస్తే కనుక కార్పొరేషన్స్ కరీంనగర్ మొత్తం 66 వార్డ్స్ ఉంటాయి. మొత్తం కాంగ్రెస్ 14 నుంచి 16, బీఆర్ఎస్ 10 నుంచి 12, దాంతోపాటు బీజేపీ 22 నుంచి 29, 24 నుంచి 29, ఇతరులు 6 నుంచి 9 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందంటూ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. కార్పొరేషన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భం. అండ్ ఇక్కడి నుంచి కరీంనగర్కి సంబంధించి మాట్లాడుకున్నాం. ఇక్కడి నుంచి రామగుండం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రామగుండంలో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి ముందుగా చూసే ప్రయత్నం చేద్దాం. రామగుండానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో రామగుండంలో మొత్తం 60 వార్డులు ఉంటే ఇక్కడ పీపుల్ పల్స్ ఏం చెప్తుందంటే కాంగ్రెస్కి 30 నుంచి 40, బీఆర్ఎస్ 16 నుంచి 20, దాంతోపాటు బీజేపీ 3 నుంచి 4, ఇతరులు 4 నుంచి 7 స్థానాలని కైవసం చేసుకునే అవకాశం ఉందంటూ కూడా ఇటు పీపుల్ పల్స్ కార్పొరేషన్స్కి సంబంధించి పీపుల్ పల్స్ చెప్తున్న సందర్భం రామగుండానికి సంబంధించి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద మంచిర్యాలకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. మంచిర్యాలలో మొత్తం 60 వార్డులు ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్ 39 నుంచి 43, మీరు చూడొచ్చు నెంబర్స్ని. కాంగ్రెస్ 39 నుంచి 43, బీఆర్ఎస్ 8 నుంచి 12, బీజేపీ 6 నుంచి 9, ఇతరులు 1 నుంచి 2 స్థానాలని కైవసం చేసుకునే అవకాశం ఉంది అంటూ కూడా ఇటు పీపుల్ పల్స్ చెప్తున్న సందర్భం. దాంతోపాటు నిజామాబాద్ వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్లో పరిస్థితి ఏంటి, హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మొత్తం 60 వార్డులకు గాను కాంగ్రెస్ 10 నుంచి 16, బీఆర్ఎస్ 2 నుంచి 4, బీజేపీ 26 నుంచి 31, ఇతరులు 8 నుంచి 12 స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది అంటూ కూడా పీపుల్ పల్స్ చెప్తున్న సందర్భం. పీపుల్ పల్స్ చెప్తోంది ఇటు నిజామాబాద్కి సంబంధించి. నెక్స్ట్ నల్గొండకు సంబంధించి పీపుల్ పల్స్ ఏం చెప్తుందో చూసే ప్రయత్నం చేద్దాం. పీపుల్ పల్స్ నల్గొండకు సంబంధించి ఏం చెప్తోంది, హియర్ ఇట్ ఇస్. మొత్తం 48 వార్డులకు గాను కాంగ్రెస్ 21 నుంచి 26, బీఆర్ఎస్ 8 నుంచి 12, బీజేపీ 6 నుంచి 10, ఇతరులు 2 నుంచి 4 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది అంటూ కూడా ఇటు పీపుల్ పల్స్ చెప్తోంది. నల్గొండకు సంబంధించి ఇక్కడి నుంచి మహబూబ్ నగర్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నల్గొండలో వాతావరణం చూసాం, మరి మహబూబ్ నగర్లో పరిస్థితి ఏంటి, హియర్ ఇట్ ఇస్. మహబూబ్ నగర్లో మొత్తం కాంగ్రెస్ 26 నుంచి 30 స్థానాలని అంటే 26 నుంచి 30 వార్డులను గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి మొత్తం 60 వార్డులకు గాను
26 నుంచి 30 వార్డుని కాంగ్రెస్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ 18 నుంచి 22, బీజేపీ 6 నుంచి 8, ఇతరులు 2 నుంచి 4 స్థానాలను అంటే 2 నుంచి 4 వార్డులని కైవసం చేసుకునే అవకాశం ఉంది అంటూ కూడా ఇటు పీపుల్ పల్స్ చెప్తోంది. ఇక్కడ నుంచి కొత్తగూడెం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కొత్తగూడెంలో పరిస్థితి ఏంటి? లెట్స్ లుక్ ఎట్ ద బిగ్ స్క్రీన్. కొత్తగూడెంలో మొత్తం 60 వార్డులు ఉంటే ఇక్కడ కాంగ్రెస్ 28 నుంచి 34 స్థానాన్ని, బీఆర్ఎస్ 7 నుంచి 9 స్థానాన్ని, బీజేపీ కనీసం ఒక్క స్థానం కూడా దక్కించుకోకపోవచ్చు అనేది పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నమాట. ఇతరులు 14 నుంచి 16 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది అంటూ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. మొత్తం ఇక్కడ చూసుకున్న క్రమంలో ఒక్కసారి పీపుల్ పల్స్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇక్కడ రామగుణం అయినా, మంచిర్యాల అయినా, కొత్తగూడెం అయినా, కరీంనగర్ అయినా, నిజామాబాద్ అయినా, నల్గొండ అయినా, మహబూబ్ నగర్ అయినా, మీరు ఇక్కడ మెజారిటీ మొత్తం 7 కార్పొరేషన్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో మెజారిటీగా దాదాపుగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ ఇక్కడ ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. అంటే ఈ ఎలక్షన్స్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో రామగుణంలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది, మంచిర్యాలలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది, కొత్తగూడెంలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది, అండ్ బీజేపీ కరీంనగర్లో మాత్రమే ఆధిపత్యాన్ని ఇక్కడ కనిపిస్తోంది. దాంతోపాటు నిజామాబాద్కి సంబంధించి కూడా బీజేపీ ఆధిక్యాన్ని కనబరిచే అవకాశం ఉంది అనేది వినిపిస్తున్నమాట. నల్గొండకు అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ అక్కడ ఆధిక్యాన్ని కనబరుస్తోంది, మహబూబ్ నగర్లో కూడా కొనసాగిస్తుందని చెప్పి ఇటు పీపుల్ పల్స్ చెప్తున్నమాట. సో ఒక్కసారి పీపుల్ పల్స్ చెప్తున్న ఆ 7 వార్డులకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కార్పొరేషన్కి సంబంధించి 7 కార్పొరేషన్కి సంబంధించి ఎటువంటి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది, కారణం ఏంటి, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఈ డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ నుంచి కటక మృత్యుంజయం మాజీ ఎమ్మెల్యే, అలాగే బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ నుంచి గెర్రేపల్లి సతీష్ మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. రైట్, లెట్ మీ స్టార్ట్ విత్ బీఆర్ఎస్. ఏమవుతుంది బీఆర్ఎస్కి? ఎందుకంటే ఇక్కడ గుత్తాధిపత్యం గురించి మాట్లాడుకునే సందర్భంలో ఎస్ మేము కొడతామని చెప్పి కాన్ఫిడెన్స్ కనిపించింది. కాన్ఫిడెన్సా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా? ఎక్కడ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో దరిదాపులో కూడా కనిపించట్లేదు. ఇప్పుడు మేము చెప్తున్నాం అండి, పోటీ లేదని రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడారు. పోటీ లేదనే దగ్గర నుంచి కంటి మీద కులుకు లేకుండా చేసినాం, నెక్ టు నెక్ ఈరోజు పోటీలో ఉన్నాము. మేముగా అంటే రేవంత్ రెడ్డి గారికి అంటే నామూషి కూడా అనలేదు, కానీ పోటీ లేదు బీఆర్ఎస్తోనే పోటీ ఉంది అని అనలేక కేవలం త్రిముఖ పోటీ అని ముఖ్యమంత్రి గారే స్వయాన్ని అన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. పోటీ ఎక్కడని ఈరోజు చూస్తామంటే ఎక్కడ చూసినా కూడా పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని ఎంత దారుణమైన వ్యవస్థలు తీసుకుంటూ మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎంపీ అరవింద్ గారు ఇటు ఎవరు అరవింద్ గారు కానీ, జగ్గారెడ్డి గారు కానీ, మైనంపల్లి రోహిత్ రావు గారు కానీ, వీళ్ళందరూ కూడా పోలీసులను ఎట్లా తిరుగుతున్నారండి? ఎంత దౌర్జన్యంగా బిహేవ్ చేస్తున్నారండి. ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా చూసినామండి ఎలక్షన్స్లో ఇంత ఎలక్షన్ కమిషన్ కాదని, ప్రభుత్వాన్ని కాదని, ఇంత దౌర్జన్యంగా రోడ్ల మీదకి వచ్చి పోలీసు వాళ్ళని అవులే అనరాని మాట అనడు. మీరు వినట్టున్నారు ఎంత ట్రోల్ అవుతా ఉన్నాయి, పరిస్థితి ఎట్లా ఉంది. ఈరోజు పబ్లిక్లో సమాజంలో పోలీస్ యంత్రాంగానికి ఎంత వాల్యూ ఇస్తాము, ఎంత రెస్పెక్ట్ ఇస్తాము, విలువలు దిగజారి ఒక రాజ్యాంగబద్ధమైన ఒక ఇంతకుముందు గతంలో ఎమ్మెల్యేలుగా, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న పెద్దవాళ్ళే మీరే ఇట్లా పోలీస్ యంత్రాంగం పోలీసు వాళ్ళని పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే రేపు సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? ఇలా మీరు ఏదైతే అలవికాని హామీలు ఇచ్చారో బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, మీ హామీలు ఏమైందిరా నాయన అని చెప్పేసి మీరు చెప్పిన హామీలు ఏమైందని చెప్పి ఎమ్మెల్యేల దగ్గరకో, ఎంపీల దగ్గరకో, ప్రభుత్వం దగ్గరకు పోతే మీరు పోలీసు వాళ్ళనే ఎట్లా పడితే అట్లా తిట్టబడుతుంది. సామాన్య ప్రజలు ఎట్లా తిడతారండి? వీళ్ళు ఏమైనా చూసుకునే భరోసా ఇచ్చే పరిస్థితులు ఉందా? భరోసా ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఖచ్చితంగా